ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు గమనించండి, మీ జీవితంలో తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్ ఇదే. ఇకపై మీ జీవితంలో అనేక మలుపులు రాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది. ఇలా జరుగుతుందని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద రహస్యం ఏంటి, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వీరి జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులన్నీ కూడా చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగవలసినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది ఉన్నట్లు బయట పెడతారు. ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలను తేలిగ్గా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం. మంచితనం, పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం. అయితే జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ముందుకు వెళ్లే క్రమంలో మీకు జీవితంలో అనేక బంధాలు ఏర్పడతాయి. అది ఏ బంధమైనప్పటికీ, మీ స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మీ సహ ఉద్యోగులు కావచ్చు, లేదా ప్రేయసీ ప్రియులు కావచ్చు, ఏ బంధమైనప్పటికీ కూడా ఒక్కసారి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతే కనుక అది అప్పటితో అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మీరు కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ బంధం మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. వారు విడిచిపెట్టి వెళ్లారు కదా అని మీ జీవితంలో చేయవలసిన పనులు మానేసి కూర్చోకుండా, బాధపడుతూ అలాగే ఉండిపోకుండా మీ జీవితంలో మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ మీ బంధాన్ని కొనసాగిస్తారు. విడిపోయిన బంధం మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి మీరు చేసే పని పట్ల శ్రద్ధ వహించండి. పనిని శ్రద్ధ పెట్టి పూర్తి చేయటం వల్ల మీ జీవితంలో కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారు మీ జీవితానికి సంబంధించి తెలుసుకోవలసిన అతి పెద్ద సీక్రెట్గా ఇది చెప్పుకోవచ్చు. ఇలా చేసినట్లయితే అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయడం మాత్రమే కాకుండా కెరీర్లో కూడా మంచి పొజిషన్కి చేరుకుంటారు. మీ తల్లిదండ్రులకు కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారవుతారు. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకాలుగా మారుతాయి. వీరు అనేక మందికి శత్రువులవుతారు. వృశ్చిక రాశి వారి బాల్య జీవితాన్ని శైలికి, యుక్త వయసులో ఉన్న జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్యం, సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి.
ఎవరైనా ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయం సాధనకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయంలో బంధువర్గం వల్ల, నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటిపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. వృశ్చిక రాశి వారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారస్తులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకి గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టసుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం. అంతేకాకుండా కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ, స్నేహితులతో తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీదే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయంలో నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారిలో ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వం వీళ్ళు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. వృశ్చిక రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవలసిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజుల్లో, మాస శివరాత్రి రోజుల్లో లేదా సోమవారాలలో శివారాధన చేస్తే మేలు జరుగుతుంది. వీలైనప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలు నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసి తర్వాత పాలల్లో తడిసిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యాలు లభిస్తాయి. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు వారి జీవితంలో తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్ ఏంటి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.